గుమగుమలాడే ఎగ్ కర్రీ చేయడానికి సోమేష్ టమాటాలను టకటక కట్ చేశాడు. మన మాస్టర్ బంటి గారు చూడండి, ఎగ్స్ పట్టుకుని అటు ఇటు తిరిగేస్తూ ఇక్కడ కర్రీ చేయడానికి రెడీ చేస్తున్నాడు. 10 మంది ఉంటే పాము చావదన్నట్టుగా ఎంతమంది ఉన్నా దేనికి పని చేయరు. ఎప్పుడైనా మా మీద ప్రయోగాలు చేస్తున్నాడు బంటి గారు. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. హాయ్ హాయ్. మొహమాటానికి ఏదో మాట్లాడు అన్నందుకు వెళ్ళేవని పిలిచి మరి ఏదో మాట్లాడదాం అనుకున్నాడు. కానీ అసలు ఏదో వస్తుంది మనకెందుకులేండి. పక్కనే ఖాళీగా కూర్చున్న రంజిత్ దగ్గరికి మాట్లాడించడానికి వెళ్తే నా వేలువాని కంట్లోకి వచ్చింది. ఉల్లిపాయలు వేసి కలుపుతా ఉన్నాడు. తెలుసుగా అన్నగారు కలపడంలో దిట్ట. నేను అలా వెళ్ళి ఇలా వచ్చేసేసరికి మన వాళ్ళు కర్రీ అయితే రెడీ చేసేసారు. సరేలే ఇక తినేస్తామనే టైంకి నా సావు నేను చేస్తా, మీ సావు మీరు చావండి అన్నట్టుగా నాకు అవసరమే లేదా ఫుడ్ అని వాని చదివేదో వాడు చదువుకుంటున్నాడు. వాడు వండిన కర్రీని వాడే ముందు టేస్ట్ చేద్దామని కలిపి నోట్లో పెట్టుకున్నాడు. రే చెప్పురా ఏదోటి, ఎందుకో తేడా ఉంది. మా వాడు మా మీద చేసిన ప్రయోగం ఎట్టకేలకి సక్సెస్ అయిపోయింది. కర్రీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం కూడా నువ్వే రోయ్.